మావోయిస్టులు ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు ఏదీ లేదు. అయినా సరే జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం 986 మంది పోలీసులను మోహరించారు. చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత ఉండడంతో ఆయనకు పోటీగా జగన్ ఎస్ఎస్జీ ను ఏర్పాటు చేసుకున్నారు. సముద్ర జలాలు, ఆకాశం, భూమిపై పోరాడేలా శిక్షణ ఇప్పించారు. ఇజ్రాయెల్ ఆయుధాలు తెప్పించారు. జగన్ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడేలా 379 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎస్ఎస్జీ తరహాలో యూనిఫామ్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో పోలీస్ శాఖలో నవ్వుల పాలైంది. శత్రు దేశాలు, ఉగ్రవాదులతో ముప్పు ఉండే ప్రధాన మంత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణ కల్పిస్తుంది. మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తుల జాబితాలో ఉండే యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రులు, రాజ్నాథ్, అమిత్ షా లాంటి కేంద్ర మంత్రులు, ఇతర విఐపీలకు ఎన్ఎస్జీ, సిఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నారు. దేశంలో అతి కొద్ది మంది రాజకీయ ప్రముఖులకే సాయుధ కమాండోలైన ఎన్ఎస్జీతో కేంద్ర హోంశాఖ రక్షణ కల్పిస్తోంది. తాడేపల్లితో పాటు హైదరాబాద్, బెంగళూరులో కళ్లు చెదిరే ప్యాలెస్లు నిర్మించుకున్న జగన్ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ నియమించుకున్నారు. తనతో పాటు తన ప్యాలెస్లకు, తన కుటుంబ సభ్యులకు, విదేశాల్లోని కుమార్తెలకు సైతం భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఇక మొత్తం 986 మందితో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద అత్యధికంగా 379 మందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించుకున్నారు.